హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫిష్, ఆనియన్ పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి, మిక్స్ చేసి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలను తీసుకుందాం. దాంట్లో మనం ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు టమాటో పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నానండి. మనం టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఫిష్ తీసుకున్నాం కదా, ఫిష్కి సరిపడా కారం. ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో కారం ఎక్కువ పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మనం తీసుకున్నాం కదా జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్, అది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకుందామండి. చింతపండు రసం తీసుకొని 3 కప్స్ వేసుకుంటున్నాను. అన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఆంధ్ర స్టైలు. ఆంధ్రాలో చాలామంది ఇలాగే చేసుకుంటారు. మా మమ్మీ కూడా ఇలాగే చేసేవారు. చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేస్తే. ఇప్పుడు మనం పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. మనకి కొంచెం సగం టైంలో అయిన తర్వాత మరిగింది పులుసు. ఇప్పుడు జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మిగిలిన పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే బాగా మసాలా కూడా ముక్కలకి పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. చేపల పులుసు చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మరిగించాలి. ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి చేపలని కదపకూడదండి, ఇలాగే కలుపుకోవాలి. లేదంటే పీసులన్నీ ముక్కలుగా అయిపోయి విడిపోతాయి. అందుకని ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, అలాగే చేపల పులుసుని ఎప్పుడు కూడా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు, కలపడం అవి చేయకూడదు. ముక్కలన్నీ కట్ అయిపోయి పీసులు అయిపోతాయి. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మరిగించి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే. ఇది ఆంధ్ర స్టైల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.